రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటను బట్టి యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడు మనము చేసిన దానికి రెట్టింపైన మేలు, రెట్టింపైన ఆశీర్వాదమును, రెట్టింపు భాగమును, రెట్టింపు ఘనత, రెండంతలుగా దీవెన, మేలు అనుగ్రహించువాడై ఉన్నాడు. నీవు చేసిన దానికి తగినట్లుగా మనిషిని ఎడల ప్రవర్తిస్తారు. మనుషులు నీవు ఏది చేసావో దానికి సమానత్వంగానే వాళ్ళు మరలా నీకు రిటర్న్స్ ఇవ్వగలరు. కానీ నా దేవుడైతే నీవు చేసిన దానికి, నువ్వు చూపిన ప్రేమకు, నువ్వు చేసిన భక్తికి రెండంతలుగా అనుగ్రహించేవాడై ఉన్నాడు. మన కన్న తండ్రి మనసు ఎంత ఉన్నతమైనదో అర్థం చేసుకోగలము కదా. దీనిని బట్టి అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి మరొక నూతన దినాన్ని మా జీవితంలో ఇచ్చారు. అవును నాన్న, రెండంతలుగా మేలు చేసేదనని మీరు సెలవిచ్చి ఉన్నారు. మేము చేసిన దానికి, చూపిన ప్రేమకు, చేసిన భక్తికి, నిలిపిన విశ్వాసమునకు రెండంతలుగా రెట్టింపుగా మీరు మాకు అనుగ్రహించే దేవుడవయ్యా. మనుషులము అనేక మార్లు ఓర్పుతో, ఓపికతో, సహనముతో కనిపెట్టలేక అనేక సార్లు మిమ్మల్ని గాయపరిచిన మాటలు, అవిశ్వాసాన్ని కనుపరిచిన వైనం ఎన్నోసార్లు మా జీవితాల్లో తటస్థిస్తుంది. అయినప్పటికీ మమ్మల్ని విడవలేదయ్యా. కనికరిస్తూనే వచ్చారు, కృప చూపుతూనే ఉన్నారు. నేను నీకు చేసేదను, మేలు కలుగజేసేదను అని మమ్మలను ధైర్యపరిచిన దైవమా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. రెండంతలుగా మేలు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. రెట్టింపైన దీవెన, రెట్టింపైన ఆనందమును, సంతోషమును, సమాధానమును కుటుంబములో మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడవని మరొకసారి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. మనుషులైతే మేలు పొంది మర్చిపోతామేమో, కానీ మరువని దేవుడవు, విడువని దేవుడవయ్యా. మేము చూపిన ప్రేమకు, చేసిన పరిచర్యకు, నిలిపిన విశ్వాసమునకు రెట్టింపుగా మీ క్రియలను మా ఎడల జరిగిస్తున్నారు. అట్టి దీవెనకు పాత్రులుగా చేస్తున్నందుకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాన్న. ఎవరు ఏ సమస్యతో ఉండి ప్రార్థనలు ఏకీభవిస్తున్నప్పటికీ గొప్ప విడుదల కలుగునుగాక, అశాంతి తొలగిపోవునుగాక, అనారోగ్య పరిస్థితులు విడుదల కలుగునుగాక, నెమ్మదిని కలుగు చేయండి. జీవిత సమస్యలను అయ్యా, ఇదిగో కుటుంబంలో కలుగుతున్న పోరాటములన్నీ కూడా అణిచివేయబడునుగాక. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నడవలసిన మార్గములను మీరు బోధించండి. వారికి ఇష్టమైన మార్గాలలో ఎన్నుకొని నడవడానికి వీల్లేదయ్యా. మీకిష్టమైన మార్గం ఏదో, మేలు కలుగు మార్గం ఏదో, ప్రయోజనమైనది ఏదో, నీతియుక్తమైనది ఏదో గ్రహించి అందులో నడుచుకొనుటకు మీ కృప సమృద్ధిగా దయచేయమని వేడుకుంటున్నాము నాన్న. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రతిరోజు వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ, ఇతరులకు షేర్ చేస్తూ, ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ప్రార్థిస్తూ, ప్రోత్సహిస్తూ, సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు నిండైన దీవెనలతో, రెట్టింపైన మేలులతో నింపి నడిపించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండునుగాక. రెట్టింపైన ఆశీర్వాదమునకు, రెట్టింపు భాగమునకు దేవుడు మిమ్ములను యోగ్యులుగా, కర్తలుగా చేయనుగాక. తప్పకుండా ఇతరులకు ఈ వాగ్దానమును షేర్ చేయండి. వారు కూడా దేవుని యొక్క దీవెన పొందడానికి మన వంతు సహకారాన్ని అందిద్దాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.